లో ఎమ్మెల్సీ అయిండు వెంకట్రామరెడ్డి. గీనే తెల్లాపూర్ లో రింగ్ రోడ్ పక్కన ఉస్మాన్ నగర్ లో కొల్లూరులో 100 ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నటువంటి కలెక్టర్ భూ కబ్జాదారుడు వెంకట్రామరెడ్డి. కేసీఆర్ కాళ్ళు మొక్కితే 100 కోట్లు, హరీష్ రావు ఇంట్లో 100 కోట్లు పెట్టిండు, కేసీఆర్ ఇంట్లో 100 కోట్లు పెట్టిండు. ఇంకా 4 ఏళ్ళు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఉంది. నిజంగా వెంకట్రామరెడ్డికి ఈ మెదక్ జిల్లాకి సేవ చేయాలని ఉంటే 3 ఏళ్ళు అయింది నువ్వు ఎమ్మెల్సీ అయి 3 రూపాయలు ఇవ్వలే. ఎంగిల్ చేతోడికి ఇట్లా కూడా కొట్టలే, కాకిని కూడా కొట్టలే. గసంటోడు వచ్చి ఇలా నేను మెదక్ జిల్లాని డెవలప్ చేస్తాను ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. అందుకని దయచేసి ఆలోచించండి. కారు పని అయిపోయింది. ఇప్పుడు మనం కారు కోటేస్తే కేసీఆర్ కొత్తగా ముఖ్యమంత్రి అయ్యేది ఏం లేదు, హరీష్ రావుకి ఏం మంత్రి పదవి రాదు. అందుకని కారు లేచినా మీ రామసముద్రం చెరువు లేచినా 112 నుంచి దాదాపు 3 గంటల నుంచి తరలి వచ్చి ఇంత అశేషంగా స్వాగతం పలికిన ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీకు అందరూ కూడా శిరస్సు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. దాదాపు 2 గంటల నుంచి బిహెచ్ఎల్ దగ్గర ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీ సుమారు 2 గంటలుగా భారతీ నగర్ రామచంద్రపురం చేరుకోవడం జరిగింది. ఈరోజు మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మన ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కమలం గుర్తు, మన నాయకుడు నరేంద్ర మోడీ. 2 కాంగ్రెస్ పార్టీ, బాబు బంజారా బాబుది కాంగ్రెస్ పార్టీ, ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు, రాహుల్ గాంధీకి. దేశంలో 2 గ్రూపులు ఉన్నాయి, ఒకటి కాంగ్రెస్, 2 భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ గ్రూప్ ఇండియా గ్రూప్ లో బీవీ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఉంటుంది. బీవీ చెప్పింది కాంగ్రెస్ కి 40 సీట్లు కూడా రావని చెప్పింది. రాహుల్ గాంధీ కూడా తెలుసు ఆయన ప్రధానమంత్రి కాదని. 4,000 ఆడబిడ్డలకు ఇస్తాను, 2,500 మహాలక్ష్మి పథకం రాలేదు. మాట్లాడమంటే నోటికి ఏదేస్తారు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. మనకు మాటలు రావా? రఘునందన్ గీనే పటాన్చెరులో ఉండే జై తెలంగాణ అన్నప్పుడు రోడ్డు మీద గీత గీసి జై తెలంగాణ అని కొట్లాడినాను మీ బిడ్డను. ఇక కారు గుర్తుకేని ఎవరు పోటీ చేస్తున్నారు? కారు ఎందుకు వేయాలో ఒకసారి ఆలోచించండి. 10 ఏళ్ల వాళ్ళ పాలన చూసి చంద్రశేఖరరావు గారి పని అయిపోయింది. ఇలా కారు గుర్తుకేని ఎవరు పోటీ చేస్తున్నారు? వెంకట్. టికెట్ రాకపోతే 4 నెలలలో 4 పార్టీలు మారినాయి. సర్పంచ్ పోటీ చేస్తుంది. ఒక్కసారి ఆలోచించాలి. కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ కి పటాన్చెరులో పోటీ చేస్తే ఆ బీసీ బిడ్డను ఓడగొట్టింది ఈ నీలం మధు. ఎల్లొచ్చి నేను బీసీ బిడ్డను ఓటేరి అంటున్నాడు. మరి నీలం మధు ఆ రోజు నువ్వు పోటీ చేయకపోతే ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ గెలుస్తుండే. మరి ఆయన ఓడగొట్టినప్పుడు నువ్వు బీసీ అనేది మర్చిపోయినావు అనేది ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ ఢిల్లీలో రాదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు. ఇక ఈ దేశానికి ఆశా శ్వాస, ఈ దేశ ప్రజలందరినీ కాపాడేది నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఒక్కటే. లుంబిని పార్కులో బాంబులు వెళ్తాయి, గోకుల్ చాట్ లో బాంబులు వెళ్తాయి, బెంగళూరులో బాంబేలలో బాంబులు వెళ్తాయి. నరేంద్ర మోడీ గారు ఉంటే ఈ దేశంలో ఎప్పుడు బాంబులు వేరలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలో కొత్త విమానం పోయి పాకిస్తాన్ ఏరియాలో కూలిపోయింది. కమాండర్ అభినవ్ ప్రాణాలతో పాకిస్తాన్ గడ్డ మీద దిగిండు. ఇంతకు ముందు ఎవరన్నా పాకిస్తాన్ లో దిగితే కోసి రక్తాలు కాల్చి ఉప్పు కారం పెట్టేటోళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. నరేంద్ర మోడీ ఒకటే మాట చెప్పిండు, 24 గంటల్లో అభినవ్ భారతదేశానికి రాకపోతే బిడ్డ మా సైన్యం మీ దేశానికి రావాల్సి ఉంటుందని చెప్పిండు. వచ్చిందా అభినవ్? తెచ్చిర్రా అభినవ్ని? మన అభినవ్ని మనకి ఇచ్చిపోయినరా లేదా? అప్పుడు వేరు 24 గంటలలో ఇది ఓసుకుంటా అభినవ్ తీసుకొని వచ్చి భారతదేశం ఇచ్చిపోయింది.